brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. హైదరాబాద్ కాచిగూడ చోరీ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. కిలో బంగారం 50 లక్షల నగదుతో నిందితులు పరారైనట్టు గుర్తించారు. దొంగలు ఎత్తుకెళ్లిన కారుని సంతోష్ నగర్ దగ్గర స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కీలక సూత్రధారిగా భావిస్తున్న నేపాలీ మహిళ ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉండగా మిగతా నిందితుల కోసం 3 బృందాలు గాలిస్తున్నాయి. మొన్న ఒక ఆమె వేరే ఆమె చేసింది వెళ్ళిపోయింది మళ్ళీ వీళ్ళు ఆన్లైన్లోనే తెచ్చుకున్నట వీళ్ళని ఇంట్లో పెట్టుకున్నంత మాత్రాన వాళ్ళకిద్దరికి తినే అన్నంలో రాత్రిపూట మందిచ్చి మళ్ళీ అవన్నీ దోసుకొని పోవడం ఎంతవరకు న్యాయమో? ఎవరినైనా పెట్టుకోవాలంటే గ్యారెంటీ ఉందా? ఇప్పుడు వాళ్ళు 2 బిడ్డలు, ఆయనకు సేటుకు 2 బిడ్డలు, ఒక కొడుకు, ఆమె అంతే. వాళ్ళు బిడ్డలు పెళ్ళిలో వెళ్ళిపోయినారు. కొడుకు కూడా పెళ్ళి అయింది. మరి బాబోయేమో, నేను అప్పుడు ఫస్ట్ పని చేసినాం వీళ్ళింట్లో. ఇక్కడ హైదరాబాద్లో సరిగా పని చేయరు, బద్ధకం వీళ్ళ కానీ బయటకేం తెచ్చుకుంటారు. ఆ బయట వాళ్ళు ఎట్లుంటారో మనకేం తెలుస్తుంది? అంత వాళ్ళని ఇక్కడ రానియద్దు ఈ దేశానికి. నువ్వేమన్నా సరే అమ్మ, అంత బద్మాషులు. ఎట్లా పెట్టుకుంటాం ఇక ఇంట్లో గ్యారెంటీ? వాళ్ళు ఏదో చేత కదా ఇంట్లో పెట్టుకున్నందుకు ఇల్లు దేఖ్బాల్ చేస్తారంటే ఇట్లా చేస్తారా? ఎక్కువ నేపాలీస్ చేయడము, వెళ్ళిపోవడం, దోసుకోవడం ఇవే జరుగుతుంది. వాళ్ళ తీసుకునేప్పుడు వాళ్ళ ఆధార్ కార్డు, రేషన్ కార్డు ఏమేమి ఉన్నదో అవన్నీ చెక్ చేసుకొని నోట్ చేసుకొని వాళ్ళని పనిలో పెట్టుకోవాలి. డైరెక్ట్గా పెట్టుకుంటే ఇట్లేనే. పాత వాళ్ళకు డబ్బులు వాళ్ళు ఎక్కువ అడిగారంట, ఏమైనా పెంచమంటే పెంచలేదంట. పెంచకపోతే కొత్త వాళ్ళని తీసుకుంటే ఇది పరిస్థితి. ఇట్లా జరిగింది. పొద్దున 8 o'clock తలుపు ఎవరో కొడితే వాళ్ళు దిగలేదు, వాళ్ళు మత్తులో ఉన్నారు. ఎవరో డైలీ వాకింగ్కి వెళ్తాడు, 7:30 అట్లా వెళ్తాడు, 8కి వచ్చేస్తాడు. 8కి వచ్చినప్పుడు మరి రాలేదని ఎవరో ఫ్రెండ్స్ వచ్చి తలుపు కొడితే అప్పుడు లేస్తే పిఎస్కు ఫోన్ చేశారు. అందరినీ హాస్పిటల్ తీసుకుపోయారు. రాత్రి 12:30 కార్తో సహా వెళ్ళిపోయారు. అది తెలిసింది. ఇంతవరకు ఇంకా ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు మాకు. మరి జాగ్రత్త ఉండాలి, కొత్త వాళ్ళని తీసుకునేప్పుడు జాగ్రత్త ఉండాలి. అదే విట్నెస్లు తీసుకోవాలి, షూరిటీ తీసుకొని పెట్టుకోవాలి. ఎవరిని పడితే వాళ్ళని పెట్టుకుంటే ఇదే పరిస్థితి, ఇట్లానే జరుగుతుంది. కానీ ప్రాణాలు కూడా బోలే నయమైంది. మొత్తం మంది ఇచ్చినారు అంతే, వేరే దగ్గర ప్రాణాలు కూడా తీస్తున్నారు. జాగ్రత్త ఉండాలి. ఏడాది క్రితం నేపాలీ మహిళను పనిలో పెట్టుకున్నారు హేమరాజ్ దంపతులు. ఆ నేపాలీ మహిళ సహాయంతోనే మరికొందరిని పనిలో చేర్చుకున్నారు. అయితే హేమరాజ్ కొడుకు, కోడలు ఇటీవల బ్యాంకాక్ వెళ్లడంతో చోరీ ప్లాన్ అమలు చేసింది ముఠా. రాత్రి భోజనంలో మత్తుమందు కలిపి కిలో బంగారం, 50 లక్షల నగదుతో పాటు కారును కూడా ఎత్తుకెళ్లారు. కారుని సంతోష్ నగర్ దగ్గర వదిలిపెట్టడంతో స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. మరిన్ని డీటెయిల్స్ మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు. తినే ఆహారంలో మత్తుమందు కలిపి బంగారు ఆభరణాలు, నగదుతో సహా ఉడాయించినటువంటి ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం మనం ఘటన జరిగినటువంటి ఆ ఇంటి దగ్గర ఉన్నాము. మనం చూస్తున్నటువంటి ఈ ఇంట్లో హేమరాజు దంపతులు నివసిస్తూ ఉన్నారు. హేమరాజుకు 2 కూతుర్లు, 1 కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు కూడా ఇక్కడే నివసిస్తూ ఉన్నాడు. ఆయన కొద్ది రోజుల క్రితమే బ్యాంకాక్ ట్రిప్కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇక్కడ హేమరాజు దంపతులు నివసిస్తున్నటువంటి సమయంలో ఒక పనామని సంవత్సరం క్రితం ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. ఆమె నేపాల్కి చెందినటువంటి ఆమెగా కూడా చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆమె మరొక కొంతమందిని పనికి కుదిర్చేందుకు కూడా మాట్లాడినట్టుగా తెలుస్తోంది. అయితే వాళ్ళు ఎవరైతే ఈ హేమరాజు దంపతులు ఉన్నటువంటి ఇంటిని అంతా కూడా జల్లడ పట్టి ఎక్కడెక్కడ బంగారు ఆభరణాలు ఉన్నాయని అన్నీ గమనించుకున్న తర్వాత వాళ్ళు తినేటటువంటి ఆహారంలో మత్తుమందును కలిపి ఆ తర్వాత ఇంట్లో ఉన్నటువంటి కేజీ గోల్డ్తో పాటు 50 లక్షల నగదు, అంతేకాకుండా బయట పార్క్ చేసినటువంటి కార్తో సహా ఉడాయించారు. ప్రస్తుతానికి ఎవరైతే సంవత్సరం క్రితం జాయిన్ అయినటువంటి ఆ మహిళను ప్రస్తుతం పోలీసులు అయితే అదుపులోకి తీసుకున్నారు. మొత్తంగా ఒక 5 మంది ఈ యొక్క ఘటనలో పాల్గొన్నట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా వీళ్ళ కోసం దాదాపు 3 టీమ్స్గా ఫామ్ అయినటువంటి పోలీసులు ప్రస్తుతం వాళ్ళ కోసం గాలిస్తూ ఉన్నారు. అంతేకాకుండా వాళ్ళు నేపాల్కి వెళ్ళేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నారనే ఒక సమాచారంతో పూర్తి స్థాయిలో కూడా అన్ని చోట్ల కూడా పోలీసులు మాత్రం సీసీ కెమెరాల ఆధారంగా వాళ్ళ జాడను కనిపెట్టేటువంటి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. అయితే పని మనుషులను నియమించుకునేటటువంటి సమయంలో ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఐడెంటిటీ ప్రూఫ్స్ను ఖచ్చితంగా తీసుకోవాలి. అంతేకాకుండా గత నేర చరిత్ర ఏమైనా ఉందా అనేది కూడా అబ్జర్వ్ చేసుకోవాలి. కానీ అలాంటివి ఏమీ తెలుసుకోకుండా వాళ్ళని ఆన్లైన్లో పని మనుషులు కావాలంటూ చెప్పి అడగడము, ఆ తర్వాత నేరుగా వాళ్ళని ఈ విధంగా ఇంట్లో ఎప్పుడైతే పని కోసం జాయిన్ చేయించుకుంటారో ఆ తర్వాత మొత్తం కూడా ఆ ఇంట్లో ఎటువంటి మూలన కూడా ఇవన్నీ గమనించి ఈ విధంగా బంగారు ఆభరణాలతో ఉడాయిస్తున్నటువంటి
ఘటనలు చూస్తూనే వస్తున్నాము. ఈ నేపథ్యంలో ఈ ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రధానంగా ఈ ఇన్సిడెంట్కి సంబంధించి ఆ నిందితులను త్వరలోనే పట్టుకుంటాము, ఎవరినైనా పరిమనుషులు నియమించుకునేటప్పుడు ఖచ్చితంగా తమ దృష్టిలో ఉంచాలి, అంతేకాకుండా ఈ ప్రికాషన్స్ అన్నింటినీ కూడా పాటించాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. స్థానికంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక వాసులు ఖచ్చితంగా ఇటువంటి వాటి మీద చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్తూ ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ హరితో కలిసి జ్యోతి టీవీ 9 హైదరాబాద్.